తిరుపతి లడ్డు 1 by 1 వద్దామండి. తిరుపతి లడ్డు గురించి వద్దాం. తిరుపతి లడ్డు గురించి మీరు చెప్పింది జనం నమ్మారని మీరు అనుకుంటున్నారా? ఎవరు చెప్పింటే నమ్మినారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ప్రతి ఒక్క వాస్తవాన్ని ప్రజల ముందు ఇలా పరిచారు. అక్కడ ఏం జరిగింది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు 3 పార్టీలు వాళ్ళు చెప్పారు. వాడు ఆ స్థాయిలో ఎంతసేపు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడంతోనే సరిపోయింది, కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పే విషయంలో ఎందుకన్నా తిరుపతి లడ్డుకు సంబంధించి ప్రజలందరికీ ఈరోజు మీరు రాయలసీమ కదా, తిరుపతి వెళ్తున్నారు కదా, ఈ రోజు లడ్డు క్వాలిటీ చూసారా? గుమగుమలాడుతూ మంచి లడ్డు ప్రసాదం, అలాగే వేడివేడి అన్న ప్రసాదం ఇస్తున్నారు. మీరు ఇచ్చారా? మీ తిరుపతి లడ్డు బాగలేదు క్వాలిటీ. ఇప్పుడు మీరు ఒక్కరే అంటున్నారు, అందరు అంటున్నారు. నిన్న మేము తిరుపతికి నెల కిందట పోయినా, నా కూతురు 15 రోజుల కిందట, అక్కడ అందరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగున్నది మెయింటెనెన్స్. మీకు తెలుసో తెలియదో, తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చెప్తాను నేను, ఇంత ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు, చెప్తాను కదా, పిచ్చి అవినీతి అయిపోయింది. యూఆర్ గోయింగ్ టు కిక్ ఎ న్యూ కాంట్రవర్సీ. మీరు ఈ మాట అనడం ద్వారా తిరుపతి లడ్డు క్వాలిటీ బాగాలేదంటే, తిరుపతి లడ్డు ఒకటి కాదన్నా, విపరీతమైన అవినీతి. దాని మీద ఒక్కసారి ప్రత్యేకమైన డిబేట్ పెట్టు, ప్రతి ఒక్కటి చెప్తా నీకు నేను. ప్రతి ఒక్కటి 10,000 టికెట్ కాడ చెప్తా, అమ్ముకుండేది చెప్తా, లడ్డు చెప్తా, ఇంకోటి చెప్తా. ఎప్పుడో ఎందుకు మీ అబ్జర్వేషన్ ఇప్పుడే చెప్పండి తిరుపతికి సంబంధించి. ఏం కాదు, మీరు అన్నారు ప్రతి ఒక్కటి అవినీతి అంటున్నారు. ఏంటి ఆ లడ్డు కాకుండా ఇంకేంటి అవినీతి? వాట్ డిడ్ యూ నోటీస్? 10,000 రూపాయలు ఏదైతే టికెట్ ఉందో 2,000 రూపాయలు ఇస్తే టికెట్లు వస్తాయి. 10,000 రూపాయలు స్పెషల్ దర్శనం ఉంది కదా, నీకు టికెట్ కావాలి కదా, 6 గంటలకు నీకు ఓపెన్ అవుతుంది కదా, నీకు ఎన్ని టికెట్ కావాలో చెప్పు, నేను తెప్పిస్తా. 2,000 రూపాయలు ఎక్స్ట్రా చేయాలి. 2,000 ఎక్స్ట్రా ఇస్తే ఇన్ని టికెట్లు కానీ వస్తాయి నీకు. బట్ లిమిట్ ఉంది కదా దానికి, ఏదో 800 టికెట్లు ఉన్నాయి. 800 టికెట్లు నీకు ఒకటే కదా రావాల్సింది. మామూలుగా మీరు నలుగురు పోతే నలుగురే కదా, అది ఆన్లైన్ ఓపెన్ అయితేనే తీసుకోవాలి కదా, అవసరం లేదు. నువ్వు 12,000 నాకు ఇస్తే నీ ఇంటికి వస్తాయి టికెట్లు. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు. బ్రహ్మాండంగా ఉంది. లడ్డు క్వాలిటీనే లేదు, ఆ వాసనే లేదు, ఆ రుచే లేదు. తర్వాత నీట్నెస్ తగ్గిపోయింది, కామలీలు ఎక్కువైపోయినాయి. కొండ మీద అట్లాంటివి ఏం జరగలేదు. కొండ మీద ఉండి స్వామివారికి సేవ చేసుకునేవారు ఎక్కడ చేసినా కానీ అపవిత్రమే. భ్రష్టు పట్టిపోయినారు, రోత పట్టిపోయినారు. అవినీతి పుంకాలు అంది తిరుమల మీద. మేమేమి దైవభక్తి కలిగిన వాళ్ళ మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కొన్ని వందల మంది సామాన్య ప్రజల ద్వారా వినిన తర్వాతనే 99 టీవీలో వాసుదేవన్ దగ్గర స్వామి సాక్షి చెప్తాను నేను. ఐ డోంట్ థింక్ సో. అంటే తిరుపతి వరకు మీ అబ్జర్వేషన్ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎనీహో మీరు అన్నారు కదా, మీరు ఏది 2,000 అదనంగా ఇస్తే ఆ టికెట్ ఇది ఓపెన్ కాకుండానే, స్లాట్ ఓపెన్ కాకుండానే టికెట్లు ఇంటికి వస్తాయని. టికెట్ స్లాట్ ఓపెన్ అవుతుందన్నా, అవుతుంది 6 గంటలకు అవుతుంది. 6 గంటలకు అయిన తర్వాత చాలా మంది పోటీ పడుతుంటారు. నీకు 18 టికెట్లు, 20 టికెట్లు, 5 టికెట్లు, 3 టికెట్లు రావాలని గ్యారెంటీ ఏం లేదు. ఉండేది 800 టికెట్లు. నీకు 50 టికెట్ తెప్పింటే తెప్పిస్తా. 2,000 రూపాయలు. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. రేపు పొద్దున చైర్మన్ గారు అడుగుతారు మిమ్మల్ని, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మీరు ఛాలెంజ్ చేశారు కదా, నేను కేసేస్తా, మీరు వచ్చి నిలబడతారని అడుగుతారు. నిలబడతారా? నిలబడతాడు. నిరూపిస్తారని అడుగుతారు ఆయన. రేపే నిరూపిస్తా. నీకు రేపు పంపిస్తా. ఓ 10 టికెట్లు కావాలని ఈయనే ఉండా. రేపు పొద్దున ఏమంటే ఉదయం 6 గద స్టార్ట్. ఇప్పుడు చెప్తే నువ్వు రేపు పొద్దున నీకు 10 గల టికెట్లు పంపిస్తా. రైట్, లడ్డు దగ్గరకు వద్దాం. ఖచ్చితంగా ఈ అంశం మనం పరిశీలించాల్సిందే. లడ్డు దగ్గరకు వచ్చేప్పటికి సిట్ వేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో. సిట్ అటు సిబిఐ, ఇటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. అది ఉండగాను ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ సంయుక్త సిట్ తేల్చనిది ఏకసభ్య కమిషన్ ద్వారా బయటకు వచ్చే కొన్ని వాస్తవాలు ఏవో ఉన్నాయి కాబట్టే మీరు భయపడుతున్నారు ఏకసభ్య కమిషన్ అనేది మీ మీద ఉన్న అభియోగం, వైసీపీ మీద ఉన్న అభియోగం. ఇంకా వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు పోయింది ఎవరన్నా? సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు అసలు సమాధానం మేము అడిగిన ప్రశ్నలు కదా పక్కన పెట్టు. సుప్రీంకోర్టు పోయింది ఎవరు? మేము. ఏమని? జంతు కొవ్వు కలిసిందని చెప్పి బాధ్యత కలిగిన స్థాయిలో ఉండే ఒక ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడి భక్తుల యొక్క మనోభావాలను గాయపరిచినాడు. ఏ ఆధారంతో ఈయన జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడినాడో చెప్పాలా అని సుప్రీంకోర్టు పోయింది ఎవరు? మేము. సిబిఐ ఎంక్వైరీ చేయండి సుప్రీంకోర్టు నాయకత్వంలో అని అడిగింది ఎవరు? మేము. ఇంకా సరిపోదా? సుప్రీంకోర్టు ఏం అక్షింతలేసింది మళ్ళీ గుర్తు చేయాలన్నా? సిబిఐ దర్యాప్తు చేసి ఏమి ఇచ్చినది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలన్నా? ఏకసభ్య కమిషన్. దేనికి ఏకసభ్య కమిషను? ఈ దేశంలో సిబిఐ కంటే గొప్ప దర్యాప్తు సంస్థ ఉందా? ఏమన్నా ఉందా?
లేదు, అదే లాస్ట్. మరి అది చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏకసభ్య కమిషను అంటే ఈ హైదరాబాద్ ఈ అమరావతిలో మా పరిధిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండే సిట్టు బట్టు స్టాండు సిట్టు వాళ్ళతో వేసి ఏంది అసలు కదా అర్థం పర్థం ఉండేదని ఆ సన్నబిల్లులకు అర్థం కాదా? సుప్రీంకోర్టు సుప్రీం ఈ దేశానికి, సిబిఐ దర్యాప్తు సంస్థ గొప్పది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో సిబిఐ వారి చేత దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి ఇందులో జంతువు కొవ్వు కలసలేదు అని నివేదిక ఇచ్చిన తర్వాత ముఖం ఆడబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. క్షమాపణ చెప్పమని యావత్ భారతదేశం అంతా చెప్తా ఉంది. ఏమో రేపు ఏకసభ్య కమిషన్లో ఇవి కాకుండా ఇంకేమన్నా అదనంగా బయటకు వస్తాయేమో. మీ హయాంలో మీ చైర్మన్లు పాల్పడిన అవినీతికి సంబంధించిన అంశాలు ఏమైనా బయటకు వస్తాయి? 2 చైర్మన్లు ఉన్నారు కదా. అది మా వాళ్ళు చెప్పినారు కదా, స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసినారు, హారతి చేసినారు, తల కోసుకుంటామని చెప్పినారు. మా భూమన కరుణాకర్ రెడ్డి అన్న కానీ ఆయన కానీ వైవి సుబ్బారెడ్డి కానీ పోయిందే వైవి సుబ్బారెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి అన్న దూదేకినట్టు ఏకుతున్నాడు కదా వాళ్ళను. ఒక్కదానికైనా సమాధానం ఉందే? పైకి వచ్చి ప్రమాణం చేసినాడు ఆయన. స్వామి దగ్గరికి తిరుమల కొండ మీద వచ్చి ఆయన దగ్గర నిలబడి ఆ హారతి మీద ప్రమాణం చేసి నేను సర్వనాశనం కావాలని చెప్పాలంటే గుండెకు బలం ఉండాలా ఉండకూడదా? నిజాయితీ ఉండాలా? సరే, జంతు కొవ్వు కలవలేదు, పని ఏదో ఒక కొవ్వు కలిసిందిగా, మీరు ఒప్పుకుంటారా? అది ఏదో ఒక వెంట కలిసింది అన్న. మళ్ళీ అట్లా నువ్వు మాట్లాడుతావు, కొవ్వే కలిసలేదంటే కొవ్వు కలిసలే. మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా, ఏవో కొన్ని ఇతర పదార్థాలు ఏవో కూడా కలిసినాయి. హోమ్ మినిస్టర్ ఎవరు ఉన్నాయా ఈ రాష్ట్రానికి? ఎవరు హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పారు. హోమ్ మినిస్టరా? హోమ్ మినిస్టర్ ఆ చెల్లెలు ఏమప్ప నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఆ చెల్లెలు హోమ్ మినిస్టర్ అయితే నాకు తెలియదు. సిట్టు స్టాండు ఏవో కొన్ని కెమికల్స్ కూడా అందులో అంత అవసరమే ఉందండి. ఇప్పుడు మీరు ₹1 పెడుతున్నారు, జంతు కొవ్వు కలిసింది, స్వామివారి డబ్బులు అవి. ఆ డబ్బులు దుర్వినియోగం చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎవరు? మేమా? మీ ప్రభుత్వానికి ఆ రోజు పరిపాలించింది మీరే కదా. వచ్చింది మా హయాంలో కాదు, ఆయన హయాంలో వచ్చిన లారీలే ఆయన సమాధానం చెప్పాలా. అది కూడా మళ్ళీ ఒక రివర్స్ ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జూలై తర్వాత జరిగిన లారీలు లోపలికి ఏమైతే వచ్చినాయో దాన్నే శాంపిల్స్ తీసుకునేది. ఏమి 19 నుంచి 24 వరకు మేము అధికారం ఉన్నప్పుడు నెయ్యి ఏమి ఉండదు, అది లడ్డేం ఉండదు. 24లో వచ్చిన నెయ్యే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యినే శాంపిల్స్ పంపిణేది. దాంట్లో ఇంకా ఏమన్నా బాత్రూంలో కలిపినట్టు ఇంకోటి కలిపినాయని చెప్పినాడు చూడు, సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. తలకాయ చెడిపోయి మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి. ఊరికి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దాము, హిందువులకు దూరం చేద్దామని చెప్పి పెద్ద ప్రయోగం చేసినాడు. కానీ వెంకటేశ్వమి గొప్పవాడు, భగవంతుడు. కొత్తగా దూరం చేసేది ఉంది, మీరు ఎలాగో దూరమే కదా హిందువులకి. ఎందుకు దూరం అవుతాం మేము అనేది అబ్జర్వేషన్. ఎందుకు దూరం అవుతాం? మీ హయాంలో కదా ఆలయాల మీద దాడులు జరగటం, విగ్రహాల తలలు నరికేయటం. అసలు అదే నన్న దేవాలయాలు కట్టి మీ హయాంలో కదా దేవాలయాలు కట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏం దేవాలయాలు కట్టించినాడున్నా? ఏమో చెప్పు, చంద్రబాబు నాయుడు ఏం కట్టించినాడు చెప్పు. అసలు ఆయనకు భక్తిందే? బూట్లు వేసుకొని వెంకటేశ్వరం పటం పట్టుకునేవాడు ఆయన భక్తిందే? బూట్లు వేసుకొని వెంకటస్వామి దగ్గర పోయి టెంకాయ కొట్టేవాడికి భక్తిందే? ఈ బుద్ధుడికి వెంకటస్వామి దగ్గరికి పాలక మండలి సభ్యునిగా నాయకునిగా ఉండే బీఆర్ నాయుడు అంత రెడ్డి నాయుడు దొరికితే ఈ బుద్ధుడికి రాజీనామా చేయకుండా ఉంటే ఆయనకు దేవుని మీద భక్తుల యొక్క మనోభావాల మీద ప్రేమ ఉందే, గౌరవం ఉందే? ఆయన కన్ఫెస్ చేశారు కదా. ఇప్పుడు అదేదో ఇప్పుడు 20 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు, కలుస్తుంటారు. వాట్స్ రాంగ్ అని ఆయన ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పారు చైర్మన్. ఏమని అంటే నాకు భార్య ఉంది, భార్య ఉన్నప్పుడు ఆయన అట్లా చెప్పలేదండి. వస్తుంటారు, కలుస్తుంటారు, అర్థం వచ్చి కలిసి వెళ్తుంటారు. దాంట్లో అశ్లీలత ఏముంది అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు 99 టీవీగా చెప్తారా లేకపోతే ఒక పురుషునిగా చెప్తారా, బాధ్యత కలిగిన ఓ వ్యక్తిగా చెప్తారా? కలిసి వెళ్ళారు ఆయన అనేది. మీరు అట్లా ఓపెన్ గా ఇంత బాగా మాట్లాడినాగానే చెప్పారు, నేను అదే అంటున్నాను. అశ్లీలత ఏముంది అన్నాడు. అవును, అంటే ఒక ఆడ మనిషిని పరాయి స్త్రీని ఒక పురుషుడు దగ్గర తీసుకొని తన బాహుబంధంలో బంధించి ఆమె నడుము మీద చేతులు వేసి నిమిరితే అశ్లీలత ఉందంటారా లేదంటారా? దీని విధంగా నువ్వు లేదు అట్లా ఇట్లా మాట్లాడినారనుకో, బీఆర్ నాయుడు పరిస్థితి ఏమో కానీ మిమ్మల్ని చెడగా అనుకుంటారు ప్రజలు, మిమ్మల్ని అనుకుంటారు. ఇది అశ్లీలత కాదా? నీ వయస్సు ఏంది, నువ్వు చేసే? మీరు చెప్పేది నిజమైతే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది కదా, మీరు ఆగచ్చు కదా. ముందు ఫస్ట్ రాజీనామా చేయాలా. నువ్వు చూసిన తర్వాత నీకు దైవభక్తి కలిగిన వానివి, భక్తుల యొక్క మనోభావాల మీద గౌరవం ఉండేవానివి అయితే ఫస్ట్ ఓం నమ శివాయ, హరహర మహదేవ, శంభో శంకర, వెంకటేశ్వర, కానీ నాయన రాజీనామా చేయి, నువ్వు వద్దు. వివాదాస్పదమైన అంశం లేక నువ్వు వచ్చిన తర్వాత ఉండకూడదని చెప్పి ఒక పవిత్రమైన వ్యక్తిని పెట్టలేదే? నీకెక్కడ భక్తి ఉంది? నీకు భక్తి లేనే లేదు. నీకుండేదల్లా ఒక్కటే పదవీ వ్యామోహం. దీనికోసం దేవుని వాడుకుంటావు, ఎవరినైనా వాడుకుంటావు.